హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తక్కువ రేట్తో ఎక్కువ ల్యాండ్ కొనాలన్నా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావాలన్నా, కేవలం 3 లక్షల నుంచి 6 లక్షల పెట్టుబడితో దాదాపు 2 కోట్ల ఆదాయం ఇచ్చే ఫామ్ ల్యాండ్ వెంచర్లో మనం ఇప్పుడు ఉన్నాము. ఈ వెంచర్ను ఆల్రెడీ చూస్తున్నట్టయితే ఇది 150 ఎకరాల ఫామ్ ల్యాండ్ వెంచర్ అనేది మనకి కంపెనీ అందిస్తోంది. అండ్ ఈ వెంచర్ గురించి మాట్లాడే ముందు ప్రధానమంత్రి మోడీ గారు నారాయణ గేట్ నుంచి బీదర్ వెళ్ళే 4 ల్యాండ్ రోడ్ని మనకి శాంక్షన్ చేయడం జరిగింది. రీసెంట్గానే దాన్ని శంకుస్థాపన చేసిన నియర్ బై లొకేషన్లో మన ప్రాజెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ మనం ప్రాజెక్ట్ చూస్తున్నట్టయితే హైదరాబాద్ పటాన్చెరు నుంచి మనం 1.5 అవర్లో మనం ఈ లొకేషన్లో ఉంటాము. అంతేకాకుండా ఈ లొకేషన్కి నియర్ బై బీదర్ ఎయిర్పోర్ట్ 15 మినిట్స్లో చేరుకుంటాము. అంతేకాకుండా నారాయణ గేట్ టౌన్కి జస్ట్ 10 మినిట్స్లో మనం చేరుకుంటాం. అంతేకాకుండా నిమ్స్ ప్రాజెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నిమ్స్ ప్రాజెక్ట్, ఆల్రెడీ నిమ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సో అదే మనకి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా పేరు పొందింది. సో 3 ఇయర్స్ ముందు రేట్లు ఒకలాగున్నాయి, ఇప్పుడు నిమ్స్ వచ్చిన తర్వాత రేట్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఫాస్ట్ గ్రోయింగ్, ర్యాపిడ్ గ్రోత్ ఉన్న లొకేషన్లో మనం ఉన్నాము. చూస్తున్నట్టయితే ఈ ఫామ్ ల్యాండ్లో టేకు మొక్కలు అలాగే శ్రీగంధం మొక్కలు ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఇది 4 నెలల క్రితం నాటిన మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి. అసలు ఈ నేలను చూస్తే సారవంతమైన నేల. ఆల్రెడీ సాయిల్ టెస్ట్లు అన్నీ చేసి ఓకే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ప్లాంటింగ్ అని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మనకి ప్లాంటేషన్స్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లాంటేషన్స్కి కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది మన కంపెనీ ఈ వెంచర్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు. మీరు ఇక్కడ చూస్తే ప్రతి మొక్కకి డ్రిప్ ఇరిగేషన్ త్రూ లైన్స్ అయితే వెళ్ళినాయి. డ్రిప్ ఇరిగేషన్ ట్యూబ్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఎప్పుడైనా సరే మొక్క హెల్దీగా ఉందో లేదో చెప్పేయచ్చు. అది పెరుగుతున్న హైట్ చూసి ఎంత నీట్గా మెయింటెనెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ వెంచర్ గురించి మనం ఆల్రెడీ నియర్ బై లొకేషన్స్ ఎంత ర్యాపిడ్గా గ్రోత్ అవుతుందో చెప్తున్నాము. అంతేకాకుండా మనకి ఈ లొకేషన్లో కాస్టింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. మీరు 3 లక్షలు పెట్టి ఒక ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే మీకు 303 గజాల ప్లాట్ అవైలబుల్ ఉంది. అంతేకాకుండా మీరు 6 లక్షలు పెట్టి ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటే మీకు 605 గజాల ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ 6 లక్షలు పెట్టి 605 గజాల ప్లాట్ తీసుకుంటున్నారు అంటే మీకు 20 టేకు మొక్కలు అలాగే 30 శ్రీగంధం మొక్కలు మీ ప్లాట్లో మీకు ఓనర్షిప్ వస్తుంది. అంతేకాకుండా ఇది 10-12 సంవత్సరాల వరకు మొత్తం మన కంపెనీయే రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని 100% మెయింటెనెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకొని చివరిలో మీకు ప్రాఫిట్స్ ఇస్తారు. ఆ ప్రాఫిట్స్ ఏంటి అంటే మొత్తం మెయింటెనెన్స్కి కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందు కంపెనీకి రేట్ ఆఫ్ రిటర్న్లో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత రేట్ ఆఫ్ రిటర్న్లో 50% కంపెనీ తీసుకుంటే ఇంకో 50% క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు రేట్లు ఉన్నదాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నిమ్స్ వచ్చాక 3 ఇయర్స్ ముందు ఉన్న రేట్లకి ఇప్పటికి డబల్ అయినాయి, 10 టైమ్స్ అని చెప్పాను. సో ఆ రేట్ల గురించి ఇప్పుడు మనం తీసుకుంటే ప్రాజెక్ట్ రాకముందు 1 ఎకరం 3 లక్షలకి అవైలబుల్ ఉండేది. నిమ్స్ ప్రాజెక్ట్ వచ్చాక 3 ఇయర్స్కి ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్ 1 ఎకరా 30 లక్షలకు కూడా దొరకట్లేదు. అంటేనే మీరు రేట్ అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి ఇక్కడ ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ. అండ్ ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుంటే అసలు మీరు ఈ వెంచర్ అసలు ఈ ఫామ్ ల్యాండ్ వెంచర్ మీరు చూస్తే ఒక పక్కనేమో ల్యాండ్ కాస్ట్ పెరుగుతూ వెళ్తుంది, ఇంకో పక్క మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి ప్లాంటేషన్స్, శ్రీగంధం చెట్లు అలాగే టేకు చెట్లు ఒక 10-12 సంవత్సరాలు మీరు వెయిట్ చేయగలిగితే కోట్లలో ఆదాయం వస్తుంది. మీరు ఇక్కడ కొంచెం 3-6 లక్షల్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు కోట్లలో ఆదాయం, కోట్లలో లాభాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా ఇదే కాకుండా మన ఎమ్యూనిటీస్, మన వెంచర్ ఇస్తున్న ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడాలి అంటే మీరు నా వెనక చూస్తే మీకు అక్కడ కన్స్ట్రక్షన్ కనబడుతుంది. అదేంటో కాదు, క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మనకి ఎవరైతే ఇక్కడ 6 lakhs పెట్టి ప్లాట్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి క్లబ్ హౌస్ మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము. ల్యాండ్ కాస్ట్ మీరు ఇప్పుడు 6 లక్షలు పెడితే ఒక 10-12 సంవత్సరాల తర్వాత మినిమం టు మినిమం మీకు 50 లక్షల రేట్ అవుతుంది. అంతేకాకుండా ఈ మొక్కల మీద మీకు వచ్చే ఆదాయం అప్పుడు చెట్లు అయ్యి దాన్ని సేల్ చేశాక మీకు మినిమం 1 crore to 1.5 crore మొక్కల మీద లాభం వస్తుంది. సైట్ వాల్యూ మినిమం 50 lakhs వస్తుంది.
సో మీరు పెట్టే 6 లక్షల ఇన్వెస్ట్మెంట్, ఈరోజు మీరు 6 లక్షల ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు 10-12 సంవత్సరాల్లో మినిమం 2 కోట్ల ప్రాఫిట్ అయితే వస్తుంది. అది డ్యామ్ షూర్. ఎందుకంటే మీరు కంపెనీని ట్రస్ట్ చేయొచ్చు, అంత మెయింటెనెన్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం సేల్స్ కానీ మార్కెటింగ్ కానీ ఎవరైనా ప్లాట్స్ సేల్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఇలా ప్లాట్స్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ప్లాంటేషన్స్ స్టార్ట్ చేయకముందే ప్లాట్స్ సేల్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ మనకి ఇక్కడ ప్లాంటేషన్ చేశారు, ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది, అచ్చమైన సారవంతమైన నేల ఉంది మనకి. అంతేకాకుండా వెనకాల క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక 2 months అయితే క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది. ఆ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడాలి అంటే మనకి జిమ్నాషియం ఉంది, జిమ్ ఉంటుంది, అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, అండ్ సూట్ రూమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్, వాట్ నాట్. ఒక రిసార్ట్కి వెళ్ళి మీరు ఎంత బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారో అలాగే మీరు ఫ్యామిలీతో వెకేషన్కి వచ్చి మీరు హ్యాపీగా వీకెండ్ సూట్ రూమ్స్లో ఉండి ఇక్కడ ఉండే ఎమ్యూనిటీస్ని ఎంజాయ్ చేస్తూ అండ్ సరౌండింగ్స్ ఎంత బాగా గ్రో అవుతుందో చూసుకుంటూ మీ ప్లాట్లో మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, మీ సైట్ ఎలా ఉంది, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎలా జరుగుతుంది, ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంది, అండ్ వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటి, వీళ్ళకి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము ప్రాఫిట్ వస్తుందా లేదా, A to Z మీకు క్లియర్గా మీకు అంత విజిబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఒకవేళ సైట్ విజిట్కి రావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆలస్యం చేయకుండా సైట్ విజిట్ బుకింగ్స్ చేసుకోండి. అంతేకాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు 1 dayలోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఫామ్ ల్యాండ్లో మీరు ఒక సైట్ తీసుకున్నారు అనుకుంటే, ఒక్క సైట్ తీసుకుంటే మీకు ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, రైతు బంధు, రైతు బీమా, రైతు స్కీమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి గవర్నమెంట్లో. సో మీరు ఒక ప్లాట్ తీసుకుంటే, ఇది ఎందుకంటే ఫామ్ ల్యాండ్ కాబట్టి మీరు ఒక్క సైట్ కొన్నా, ఒక ప్లాట్ తీసుకున్నా సరే గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ రైతు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు కూడా పొందొచ్చు. మీరు రైతు అయినా కాకపోయినా సరే రైతుకు ఉండే బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి. మీకు పాస్బుక్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇలాంటి బెనిఫిట్స్ ఉంటున్న వెంచర్ మంది. సో యూజువల్గా మీరు వెంచర్స్ చూస్తే వెంచర్లో ప్లాట్స్ కింద డివైడ్ చేసి అమ్మేస్తారు. కానీ ఇక్కడ ప్లాంటేషన్స్, ప్లాట్ రేట్ పెరుగుతుంది, ప్లాంటేషన్స్ ఉన్నాయి, క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఉంది, అండ్ రైతు పాస్బుక్ వస్తుంది, మీకు ఇక్కడ నిమ్స్ ఉంది. సో నిమ్స్ అనేది 13,500 ఎకరాల్లో నిమ్స్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. మన సెంట్రల్ గవర్నమెంటే ఇనిషియేట్ చేసింది. మీకు ఆల్రెడీ మన హైదరాబాద్లో ఉన్న BHEL గురించి తెలుసు, ECIL గురించి తెలుసు. అవి కూడా కొన్ని 100 ఎకరాల్లో ఉన్న ప్రాజెక్ట్స్. అలాంటివి ఇక్కడ 100 ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. చాలామంది ఇక్కడ ఉద్యోగం కోసం వస్తూ ఉంటారు అండ్ నిరుద్యోగులకి చాలా మంచి ప్లేస్ అవుతుంది. అండ్ ఇక్కడ గ్రోత్ చూస్తే మీకు చాలా అద్భుతంగా ఉంది. బీదర్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 15 minutesలో రీచ్ అవుతాము. అండ్ నారాయణ్ గేట్ టౌన్కి జస్ట్ 10 minutes అవైలబుల్ ఉన్నాము, 10 minutesలో రీచ్ అవుతాము. అంతేకాకుండా మన వెంచర్ బెనిఫిట్ ఏంటంటే మనది హైవే ఫేసింగ్లో ఉంది మన వెంచర్. సో అది చాలా అద్భుతం. అండ్ మనకి హైదరాబాద్ పటాన్ చెరువు నుంచి చూసుకుంటే జస్ట్ 1.5 hourలో మనం ఈ లొకేషన్లో ఉంటాము. ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న వెంచర్ని మీరు ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి. అండ్ మనకి స్పాట్ రిజిస్ట్రేషన్స్, స్పాట్ పేమెంట్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మీరు చక్కగా స్పాట్ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే మీకు 1 dayలోనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మీకు పాస్బుక్ వచ్చేస్తుంది గవర్నమెంట్ నుంచి. ఇది చాలా జెన్యూన్ ప్రాజెక్ట్, అందుకనే మీకు పాస్బుక్స్ ఇవన్నీ వస్తాయి గవర్నమెంట్ శాంక్షన్డ్ దాంట్లో. అండ్ మీకు ఆల్రెడీ HMDA గురించి తెలుసు, 30 feet 60 feet రోడ్స్ అనేవి అదే ప్రాసెస్లో మనం కూడా ఫాలో అవుతున్నాము. అండ్ అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఈ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ మనకి లొకేషన్ అనేది పెద్ద హైలైట్. అంతేకాకుండా మనం చేస్తున్న ఈ బెనిఫిట్స్, ఈ వెంచర్కున్న ఈ బెనిఫిట్స్ అయితే మనకి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ప్లస్ మనకి రైతు స్కీమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, ల్యాండ్ అనేది ఎప్రిషియేషన్ అవుతుంది. అంతేకాకుండా మనకి ప్లాంటేషన్స్, శ్రీగంధం చెట్లు, టేకు చెట్ల వల్ల మనకి కోట్లలో లాభాన్ని ఆర్జించగలుగుతాము. సో ఇదొక లిమిటెడ్ పీరియడ్లో మాత్రమే మనం గజం 1000 రూపాయల లోపే ఇస్తున్నాము. అండ్ బయట చూస్తే యాక్చువల్గా కరెంట్ ప్రైస్ వచ్చి మనకు గజం 1300 ఉంది. కానీ మనం లిమిటెడ్ పీరియడ్ వరకు, లిమిటెడ్ ప్లాట్స్ వరకే మనం గజం 1000 రూపాయల లోపే అందజేయడం జరుగుతుంది. సో ఆడియన్స్, సో ఎవరైతే ఫస్ట్ కాల్ చేసి వాళ్ళు బుకింగ్స్ చేసుకుంటారో డెఫినెట్గా వాళ్ళకి ఈ ప్రైసే వర్తిస్తుంది.
అంతేకాకుండా మీకు ఏమైనా రిజిస్ట్రేషన్ క్వెరీస్ ఉన్నా, ప్లాట్ గురించి ఎలా రావాలి, ఈ లొకేషన్కి ఎలా రీచ్ అవ్వాలి అని ఏమైనా క్వెరీస్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేయండి. ఆలస్యం చేయకుండా సైట్ విజిట్కి స్లాట్స్ బుక్ చేసుకోండి అండ్ అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.